శ్రీకృష్ణదేవరాయల జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని బలిజ సంఘం నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు స్థానికంగా శ్రీకృష్ణదేవరాయల 556వ జయంతి వేడుకలు కర్నూలులో ఘనంగా నిర్వహించారు. నగరంలోని ధర్నా చౌక్ వద్ద ఉన్న శ్రీకృష్ణదేవరాయల విగ్రహానికి బలిజ సంఘం నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. బలిజ సంఘ నాయకులు రవికుమార్ మాట్లాడుతూ ఈ సందర్భంగా శ్రీకృష్ణదేవరాయల గొప్పతనాన్ని వారు కొనియాడారు. శ్రీకృష్ణదేవరాయల జయంతిని కూటమి ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని, లేని పక్షంలో మునుముందు మరిన్ని ఆందోళన కార్యక్రమాలు చేపడతామన్నారు. కూటమి ప్రభుత్వానికి ఎంతో తోడ్పాటునందించిన బలిజలకు తగిన న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి బలిజ కులస్తులు ఎంతో కృషి చేశారని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించి శ్రీకృష్ణదేవరాయల జయంతిని అధికారికంగా నిర్వహించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా బలిజ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. రాయలవారి జయంతిని కర్నూలు బలిజ సంఘం ఆధ్వర్యంలో ఇక్కడ పెద్ద ఎత్తున ఆయన జయంతి ఉత్సవాలు జరుపుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు ప్రభుత్వము ఏర్పాటు చేయడంలో రాష్ట్రంలో తెలగ, కాపు, బలిజ, ఒంటరి కులాల వాళ్ళ కృషి ఎంత ఉందో రాష్ట్రం మొత్తం తెలుసు. ఈరోజు బలిజ సంఘం నుంచి మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాము. రాయలవారి జయంతి ఉత్సవాన్ని అలాగే పట్టాభిషేకాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని రాష్ట్ర వ్యాప్తంగా కూడా బలిజలందరూ కూడా డిమాండ్ చేస్తా ఉన్నారు. ఈరోజు చూస్తున్నాం ప్రభుత్వంలో నిజంగా ముఖ్యమైన భాగస్వాములుగా ఉంటున్న జనసేన పార్టీ కానీ, బీజేపీని కానీ, తెలుగుదేశం పార్టీని మరొకసారి మేము బలిజ సంఘం తరఫున మేము వాళ్ళకందరికీ ఒకటే కోరుకుంటున్నాము. వచ్చే సంవత్సరము ఈ జయంతి ఉత్సవాలు ప్రభుత్వము అధికారికంగా జరపాలా, మేము పెద్ద ఎత్తున పండుగ వాతావరణం మేము అందరం పాల్పంచుకోవాలని తెలియజేసుకుంటా ఉన్నాం. ఈరోజు కర్నూలు నగర బలిజ సంఘం ఆధ్వర్యంలో శ్రీకృష్ణదేవరాయల 556వ జయంతి ఉత్సవాలు ఘనంగా ఏర్పాటు చేయడం జరిగినది. ఈ శ్రీకృష్ణదేవరాయలు దక్షిణ భారతదేశాన్ని పరిపాలించిన మహానీయుడు, చక్రవర్తి. ఇలాంటి వ్యక్తికి రాష్ట్ర ప్రభుత్వము అధికారికంగా వెంటనే జన్మదిన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని మేము కర్నూలు నగర బలిజ సంఘం నుంచి ప్రత్యేక విజ్ఞప్తి చేస్తా ఉన్నాము. రాయలసీమలు రతనాల సీమగా ఏర్పాటు చేసిన మహోన్నతమైన వ్యక్తి, రాసులు అతని పరిపాలనలో రత్నాలను రాసులుగా పోసి అమ్మిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి. రైతు వ్యవస్థను బలోపేతం చేసిన వ్యక్తి. అలాంటి వ్యక్తిని చిరస్మరణీయుడు, అలాంటి వ్యక్తిని మరచిపోవడం అనేది రాష్ట్ర ప్రభుత్వము వినలేని ఎండగారిచిన విధానాన్ని ఏర్పాటు చేసుకుంటా ఉన్నది. బలిజల ఆక్రోశానికి గురి కాకముందే రాష్ట్ర ప్రభుత్వము ఏర్పాటు చేసుకొని బలిజల ఐక్యత మేరకు శ్రీకృష్ణదేవరాయల జయంతిని అధికారికంగా నిర్వహించాలని కర్నూలు నగర బలిజ సంఘం నుంచి బలిజ సంఘీయులందరూ కోరుచా ఉన్నారు. కర్నూలు నగర బలిజ సంఘం ప్రధాన కార్యదర్శి మండలం రవికుమార్ రాయల్.